అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనము మిరపలో సెకండ్ స్టెప్ కోసము ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పూత వచ్చి పిందెగా మారే అవకాశాలు ఉంటాయో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. ముందుగా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనం చెప్పేటువంటి ఏదైనా ఇన్ఫర్మేషను ఆ వీడియోల ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. తద్వారా మీరు ఆ వీడియోని చూసి మందుల్ని తెలుసుకోవచ్చండి. పాటు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పే మందులు మీరు కనుక స్ప్రే చేసి ఉన్నట్లయితే ఎలాంటి రిజల్ట్ చూసి ఉన్నారో కూడా కామెంట్ చేయండి మిత్రులారా. ఓకేనండి. ఇప్పుడు మిరపలో చాలామంది ఫస్ట్ కటింగ్ అయిందనమాట. ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత స్ప్రే చేసే మందుల యొక్క రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం, మొక్క అబ్జర్వ్ చేసుకొని రిజల్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. దాంతోపాటు స్ప్రే ఆల్రెడీ కటింగ్ చేయకుండా ఉన్నటువంటి తోటల మీద ఆ కాయ యొక్క బరువుకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేసినా కానీ రిజల్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇది మీరు గమనించాలి. మందు కొట్టాము రిజల్ట్ రాలేదని మీరు అనుకోవద్దండి. మందు పనిచేస్తుంది, కాకపోతే అక్కడ కాయ బరువుకి ఆ మొక్క ఒత్తిడికి స్ట్రెస్కి రిజల్ట్ అనేది రాకుండా ఉండొచ్చులే, కానీ మీకు కాయలు తెంపిన దాని మీద మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే నిండుగా ఉంటాయండి. ఇంతకీ మనము స్ప్రే చేయాల్సిన మందులు ఏంటంటే, అధికంగా పూతల కోసం అయితే మీరు ఖచ్చితంగా ఎరిస్ కంపెనీ వారి హైడ్రోప్రో గోల్డ్ని స్ప్రే చేసుకోండి మిత్రులారా. హైడ్రోప్రో గోల్డ్ ఇది ఎరిస్ కంపెనీ వాళ్ళు. దీంట్లో అమైనో యాసిడ్ అనేది కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన అధికంగా పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి గ్రోతింగ్ ఉన్న తోట మీద అయితే 100% సూపర్ రిజల్ట్. మన తోట యొక్క బ్లాక్ థ్రిప్స్ డ్యామేజ్కి బాగా కొసలు మాడి గ్రోతింగ్ మాడి ఉన్నట్లయితే రిజల్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మీ యొక్క తోట మంచి నిగనిగలాడుతూ మంచి గ్రోతింగ్ మీద ఉన్నట్లయితే డ్యామేజ్ శాతం చాలా తక్కువ ఉంటే రిజల్ట్ అనేది సూపర్ ఉంటుంది. హైడ్రోప్రో గోల్డ్ని వాడుకోవచ్చు. దీంట్లో మీరు థ్రిప్స్కి సంబంధించిన మందుల్ని చెప్తాను, వాడుకోండి మిత్రులారా. మైత్రి తీసుకోండి. మైత్రిలో మనకు ఫిప్రోనిల్ ఉంటుంది, దాంతోపాటు హెక్సాథియాజెక్స్ ఉంటుంది కాబట్టి మైత్రి తీసుకోండి. ఇది థ్రిప్స్ మీద పనిచేస్తుంది, ఎందుకంటే ఫిప్రోనిల్ ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. దీంట్లో మీరు ఖచ్చితంగా చీప్ అండ్ బెస్ట్లో కలపాలి అనుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ కలుపుకొని స్ప్రే చేయండి. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మోనోక్రోటోఫాసు ఈ మైత్రి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే థ్రిప్స్ మీద చాలా ఎఫెక్ట్గా పనిచేసి అక్కడ కొసలు మాడిన దగ్గర మంచి గ్రోతింగ్ వచ్చే దగ్గర ఈ హైడ్రోప్రో గోల్డ్ పడుతుంది కాబట్టి అధికంగా పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాయలు కటింగ్ చేసిన తోటల మీద చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మీ యొక్క మిరప తోట కటింగ్ కానట్లయితే అక్కడ కూడా ఎంతో కొంత రిజల్ట్ అయితే 100% ఉంటుంది. ఖచ్చితంగా ఈ మందుని స్ప్రే చేసుకునే మార్గాలు అయితే చేయండి మిత్రులారా. ఈ విధంగా అయితే ఒక స్ప్రేకి వెళ్ళండి. ఈ విధంగా లేదు అనుకున్నట్లయితే ఇంకా వేరే ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మీరు తైచి తీసుకోండి. తైచిలో మీరు ఎరిస్ వారి పరాక్రమం తీసుకోండి. పరాక్రమం 2-in-1 టైప్ పనిచేస్తుంది అనమాట. పరాక్రమం తీసుకోండి, దాంతోపాటు తైచి తీసుకోండి. దాంట్లో మీరు 0-52-34 ఎన్పికేని తీసుకోండి. దాంట్లో ఎన్పికే ఎన్ అంటే నత్రజని ఉండదు, ఫాస్ఫరస్ దాంతోపాటు పొటాషు భాస్వరమే ఉంటుంది కాబట్టి ఈ ఎన్పికేని తీసుకున్నట్లయితే ఈ సమయంలో మొక్క చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, పూత ఉన్నది నిలబడడానికి, పూత పిందెగా అయిన తర్వాత కాయ సైజు రెసిస్టెన్స్ పవర్ మొక్కకు అందడానికి ఈ ఎన్పికే అనేది పనిచేస్తుంది. ఇక్కడ మీరు తైచి మీ యొక్క బ్లాక్ థ్రిప్స్ ఏవైతే ఉన్నాయో కొసలు మాడటము ఆ నల్లి సమస్యని కంట్రోల్ చేయడంలో ఈ తైచి చాలా బాగా పనిచేస్తుందండి. తైచిని తీసుకోండి. దీంట్లో మీరు పరాక్రమ్ ఎరిస్ కంపెనీ పరాక్రమ్ 100 ml ఎకరాకి వాడుకున్నట్లయితే 200 నుంచి 250 మహా అయితే 300 ఉంటుంది దీని ఖరీదు. ఈ పరాక్రమ్ కనుక వాడుకున్నట్లయితే పిచ్చి పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అధికంగా పూతలు రావాలంటే ఈ మందును కూడా వాడుకోవచ్చు. ఇక్కడ పరాక్రమం మనకు పూతలు రప్పియడం అనే మాట తర్వాత సంగతిలే, కానీ ఉన్న పూతని పిందెగా కూడా మార్చగలుగుతుంది అనమాట. ఇది ఒక మంచి హార్మోన్ అనమాట ఇది. సో మనకు ఫ్రూట్ సెట్టింగ్ హార్మోన్లలో ఇదొక హార్మోన్గా మనము వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే అధికంగా పూత పిందె వచ్చే అవకాశాలు అయితే సెకండ్ స్టెప్ కోసం ఈ రెండు మందుల్ని స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇంకా మీరు కాంబినేషన్గా వెళ్ళాలనుకున్నట్లయితే మీరు
ఈ సమయంలో ప్రతి ఒక్క రైతన్నలు కటింగ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మలాథియన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మలాథియన్ స్ప్రే చేసినా కానీ మెత్తటి గ్రోతింగ్ రావడము, చెట్టు పెడుసు బారినా కానీ మనకు అక్కడ చెట్టు తెగకుండా కాయలు కటింగ్ చేసేటప్పుడు చాలా అనుకూలంగా సులువుగా కాయలు తెగేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మలాథియన్ తీసుకోండి. మలాథియన్లో ఇదే పరాక్రమం తీసుకున్నా పర్లేదు, ఇంకా ఏదైనా మీరు చేయాలనుకున్నా స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. సో ఫస్ట్ చెప్పిన ఈ 2 స్ప్రేలు ఏవైతే ఉన్నాయో మీరు ఆ 2 మందుల్ని స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ పూత పిందె రావడానికి ఉపయోగకరంగా ఉంటుంది. లేదు ఇవి కాదు అనుకున్నట్లయితే ఈ విధంగా వెళ్ళండి మిత్రులారా. చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు బేర్ కంపెనీ వారి అలంటో తీసుకోండి. అలంటోలో మీరు ఇమిడాక్లోప్రిడ్ 40 ml ట్యాంక్కి లేదా అట్లీస్ట్ 25 ml ఒక ట్యాంక్కి, 10 లీటర్ల ట్యాంక్కి 25 ml చొప్పున ఇమిడాక్లోప్రిడ్ తీసుకొని స్ప్రే చేసినట్లయితే ఎక్కడైతే కొసలు మాడి ఉన్నాయో అక్కడ మంచి గ్రోతింగ్ రావడము, దాంతోపాటు పూతలు అధికంగా రావడం కోసము మీరు ఎరిసోరి పరాక్రమాన్ని వాడుకోవచ్చు. ఇలా వాడుకున్నట్లయితే మంచి పూత పిందె రావడం అనేది జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరపున మన తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకేనండి, బాయ్.